ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? క్రిస్మస్‌లో బిజీగా ఉన్నారా? క్రిస్మస్ షాపింగ్స్ చేస్తూ, ఇంటిని అలంకరించుకుంటూ, క్రిస్మస్ ట్రీలు, స్టార్లు పెట్టుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, మీకందరికీ ముందుగానే హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. క్రిస్మస్‌లో హడావుడి చేస్తూ ఉంటాము. పిండి వంటల దగ్గర నుంచి షాపింగ్స్, ఇంటిని అలంకరించుకునే వరకు మనం ఎంతగానో హడావుడి చేస్తూ ఉంటాము. నిజమే ప్రియ సహోదరి, సహోదరుడా. సెమీ క్రిస్మస్ మీటింగ్స్‌కి కూడా నూతన వస్త్రములు, ప్రతి సెమీ క్రిస్మస్ ఎక్కడికి వెళ్ళినా నూతన వస్త్రములు ధరించుకోవాలని ఆరాటపడుతూ ఉంటాము. ఎంతో వెల ఇచ్చి, ఎంతో ఖర్చు పెట్టి మనం వస్త్రములు కొనుక్కుంటాము. ఇంటిని అలంకరించుకుంటాము. పిండి వంటలు చేసుకుంటాము. అందరూ ఎంతో సంతోషంగా గడిపే సంతోషకరమైన క్రిస్మస్. అవును, నిజమే, అలా జరుపుకోవాలి. కానీ కొందరినైనా బీదలను కనికరించే రీతిగా ఉన్నామా? కొందరైనా బీదలకు కానుకలు, నూతన వస్త్రములు ఇచ్చేవారంగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నజరేయుడైన యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. తను ఎంతో దీనాతి దీనంగా తగ్గింపుతో పశువుల పాకలో మరి పశువుల తొట్టిలో పరుండబట్టారు. అంత దీనంగా జన్మించిన దేవుడు ఎంతో తగ్గింపుతో మరి ఈ లోకంలో జన్మించాడు. కానీ మనము అనేకమైన విలువగల వస్త్రములు, విలువగల అలంకరణములతో మరి ఎంతో ఖర్చు పెడుతున్నాము. డబ్బులు లేకపోయినా అరువు తెచ్చుకొని ఖర్చు పెట్టి ఎంతో సంతోషంగా ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. కానీ కొందరినైనా బీదలను కనికరించే రీతిగా ఉన్నామా? కొందరినైనా బీదలకు నూతన వస్త్రములు ఇచ్చేవారంగా ఉన్నామా? ఒకసారి గమనించుకోవాలి ప్రియ సహోదరి, సహోదరుడా. మనము తినుట, మనము అలంకరించుకొనుట కాదు కానీ కొందరినైనా నూతన వస్త్రములు ఇచ్చి సంతోషపెట్టే రీతిగా ఉందాము. కొందరికైనా అన్న వస్త్రములు, నూతన వస్త్రములు ఇచ్చి వారి పట్ల వారు సంతోషపడుతుంటే మనకెంతో ఆనందం కదా. దేవుడు అదే మన నుంచి కోరుకున్నది. క్రైస్తవులం మనము ఇతరులకు సహాయం చేసే గుణము కలిగి ఉండాలి. ఈ క్రిస్మస్లో నీవైనా నేనైనా కొందరికైనా నూతన వస్త్రములు ఇచ్చి కొందరినైనా ఆదరించే రీతిగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. దేవుడు ఎంతో సంతోషపడతాడు. కనీసం ఈ మాటలు విన్న నీవు కొందరైనా, ఒక్కరినిద్దరినైనా నూతన వస్త్రములతో సంతోషపెట్టే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను.